డెడ్పూల్ వర్సెస్ వోల్వరిన్ మధ్యన ఫైట్ జరిగితే కామిక్స్ ప్రకారం వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అనే దాని గురించి ఒక వీడియో. ఈ ఫిల్మ్ లో మనం చూడబోయే 10 ఇంట్రెస్టింగ్ క్యామియోస్ గురించి ఒక వీడియో. అసలు డెడ్పూల్ వర్సెస్ వోల్వరిన్ కి సంబంధించి సెపరేట్ ప్లేలిస్ట్ కూడా మన ఛానల్ లో పెట్టాను. సో ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ లోని పిన్ చేసిన కామెంట్ లో పెడతాను. సో ఈ ఫిల్మ్ కి సంబంధించి కానీ కామిక్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ గురించి కానీ అప్డేట్స్ గురించి కూడా పెడుతుంటాను. సో మీకు అప్పుడు కంప్లీట్ క్లారిటీ వస్తుంది ఫిల్మ్ చూసే ముందు. పోతే ఈ ఫిల్మ్ లో మనం లోకి టీవీ సిరీస్ లాగా వోల్వరిన్ కి సంబంధించిన మల్టిపుల్ వేరియంట్స్ ని, డెడ్పూల్ కి సంబంధించిన మల్టిపుల్ వేరియంట్స్ ని చూడబోతున్నాం. ఎక్కువగా డెడ్పూల్ కి సంబంధించి. సో ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ప్రూఫ్స్ తో సహా రివీల్ అయ్యి కొన్ని డెడ్పూల్ వేరియంట్స్ ఈ ఫిల్మ్ లో మనం చూడబోతున్నట్టు ఫిక్స్ అయిపోయాయి అనమాట. సో ఆ 10 డెడ్పూల్ వేరియంట్స్ గురించి రూమర్స్ తో సహా అండ్ ఆ క్యారెక్టర్స్ ఏంటి అనే దాని గురించి కూడా కంప్లీట్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా టాప్ 10th హెడ్పూల్. ఈ ఫిల్మ్ లో వన్ ఆఫ్ ది సర్ప్రైజింగ్ వేరియంట్ క్యారెక్టర్స్ లోనే హెడ్పూల్ కూడా ఒకటి అనమాట. ఇది ఆల్రెడీ వాళ్ళే యానిమేటెడ్ ఒక ప్రమోషనల్ ఆర్ట్ ద్వారా టీజ్ చేశారు అనమాట. ఈ ఫిల్మ్ లోని హెడ్పూల్ క్యామియో ఉండబోతున్నట్టు. నాకు తెలిసి ఈ హెడ్పూల్ ఎక్స్‌మెన్ ఆరిజిన్స్ వోల్వరిన్ ఫిల్మ్ ఎండింగ్ కి మనకి రేయన్ రెనాల్డ్స్ ఏ గెటప్ లో కనిపించారో ఆ టైప్ హెడ్ తో ఉండబోతుంది అనమాట. ఇంకాస్త స్కారీగా చూపించినా కూడా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే ఇది ఆర్ రేటెడ్ ఫిల్మ్ కాబట్టి అది కొద్దిగా జాంబీ టైప్ లో ఉంటుందన్నమాట. ఆ హెడ్పూల్ అనేది ఒక వైరస్ వలన చాలా సూపర్ హ్యూమన్స్ జాంబీస్ గా మారుతారనమాట. ఆ మార్వెల్ జాంబీస్ కామిక్ స్టోరీకి సంబంధించి సపరేట్ ప్లేలిస్ట్ కూడా మన ఛానల్లో ఉంది. ఆ విధంగా బాడీ లేనప్పటికీ హెడ్ ఉన్నప్పటికీ కూడా ఆ బ్లడ్ గురించి తప్పించిపోయేలాగా జాంబీగా ఉంటుందన్నమాట ఈ హెడ్పూల్. కాబట్టి కొద్దిగా స్కారీ లుక్ తో కనిపించవచ్చు ఈ హెడ్పూల్. ఆ తర్వాత టాప్ 9th డాగ్ పూల్. యాక్చువల్ గా ట్రైలర్ లో మనకైతే డాగ్ పూల్ ని చూపించారు, కానీ దానికన్నా ముందే రేయన్ రెనాల్డ్స్ ఫిల్మ్ లోని డాగ్ పూల్ క్యామియో గురించి ట్విట్టర్ లోని హింట్స్ ఎన్నోసార్లు ఇచ్చారు ఫోటోస్ తో సహా. దాంతో పాటు ఆ యానిమేటెడ్ ప్రమోషనల్ ఆర్ట్ లోని హెడ్ పూల్ హింట్స్ ఇస్తున్నప్పుడే డాగ్ పూల్ గురించి కూడా ఇచ్చారనమాట. సేమ్ ఎగ్జాక్ట్ గా మనకి లోకిలోని యానిమల్ వేరియంట్స్ చూపించినట్టు అలానే ఈ వేడ్ విల్సన్ కి వేరియంట్ గా విల్సన్ అనే ఈ డాగ్ కి మాస్కారా ఎక్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం వలన ఈ డాగ్ పూల్ గా మారుతుంది. కామిక్స్ లో డాగ్ పూల్ ఏదో కరిచే కుక్కలాగా భయంకరంగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ కొద్దిగా క్యూట్ గా డిజైన్ చేశారు ఫిల్మ్ లో. కామిక్స్ లో ఈ డాగ్ పూల్ ఫైట్ చేస్తుంది, హీలింగ్ పవర్స్ కూడా ఉంటాయి. బట్ ఫిల్మ్ లో నాకు తెలిసి ఆ ఫైటింగ్ సీన్స్ లోని ఈ డాగ్ పూల్ ని యూజ్ చేయరేమో. ఆ తర్వాత వేడ్ విల్సన్ కి అల్టిమేట్ వేరియంట్ అయిన అల్టిమేట్ డెడ్ పూల్ వేడి విల్సన్. లోగన్ అండ్ డెడ్ పూల్ ఈ మల్టీవర్స్ ని సేవ్ చేసే ప్రాసెస్ లోని చాలా పోర్టల్స్ దాటుతూ మల్టిపుల్ వేరియంట్స్ ని చూస్తారు కదా. సో అలా ఈ వేరియంట్ ఈ అల్టిమేట్ డెడ్ పూల్ మాత్రం వాళ్ళిద్దరికి పక్కాగా చుక్కలు చూపించచ్చు. ఎందుకంటే ఈ అల్టిమేట్ డెడ్ పూల్ జెనోసా గవర్నమెంట్ హైర్ చేసుకున్న ఒక మ్యూటెంట్ హంటర్ అనమాట. మ్యూటెంట్స్ అందరినీ కూడా ఎలిమినేట్ చేద్దామనే కోపంతో రగిలిపోయే క్యారెక్టర్. సో ఫిలిం లో వీళ్ళు ఎదుర్కోబోయే వేరియంట్స్ అందరూ కూడా మంచోళ్ళు ఎవరు కదా. సో ఆ విధంగా చెడ్డవాళ్ళగా డేంజర్ ని అడ్వెంచరస్ గా థ్రిల్ ని క్రియేట్ చేయబోయే క్యారెక్టర్స్ లోని ఈ అల్టిమేట్ డెడ్ పూల్ వేరియంట్ ని యూజ్ చేసుకోవచ్చు. అంటే లోగన్ అండ్ డెడ్ పూల్ ఇద్దరు కూడా మ్యూటెంట్సే కదా, వాళ్ళని అంతం చేద్దామనే కోపంతో రగిలిపోతాడు కాబట్టి టఫ్ ఫైట్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత లోకి టీవీ సిరీస్ లోని లేడీ లోకి సిల్వీ వేరియంట్ ని చూపించినట్టు ఈ ఫిల్మ్ లో లేడీ డెడ్ పూల్ ఉంటుందని చెప్పి ఈ ఫిల్మ్ లో వర్క్ చేసిన వాళ్ళ నుండి ఇన్సైడర్స్ నుండి ఎప్పట్లెల్లో బజ్ అయితే మాత్రం ఉందన్నమాట. టేలర్ స్విఫ్ట్ ఎప్పుడైతే హాలోవీన్ కి ఆ లేడీ డెడ్ పూల్ కాస్ట్యూమ్ ని ధరించింది, పైగా ఫిల్మ్ కాస్టింగ్ లో ఉందో, చాలా మంది అయితే మాత్రం ఈమెనే లేడీ డెడ్ పూల్ గా ఫిక్స్ అయిపోయారు అనమాట. కాకపోతే తర్వాత వచ్చిన అప్డేట్ ఈమె ఫిల్మ్ లోని లేడీ డెడ్ పూల్ కాదు, డాజ్లర్ అనే క్యారెక్టర్ లో కనిపించబోతుంది అని చెప్పి. సో 2 ట్రైలర్స్ ప్రకారం చూసుకుంటే మనకి ఆమెకు సంబంధించి ఎలాంటి హింట్స్ గానీ పెద్దగా కనిపించలేదు. సో డాజ్లర్ క్యామియో అనడం కన్నా టేలర్ స్విఫ్ట్ ఫిల్మ్ లోని చాలా చాలా తక్కువ సేపు మాత్రమే ఒక జస్ట్ క్యామియోగా మాత్రమే కనిపించబోతుంది అని అనిపిస్తుంది నాకైతే. సో అలాంటిది డాజ్లర్ క్యారెక్టర్ గా యూజ్ చేయకపోవచ్చు, లేడీ డెడ్ పూల్ వేరియంట్ గానే యూజ్ చేయొచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే డాజ్లర్ గా చూపిస్తే ఖచ్చితంగా అప్కమింగ్ గా కంటిన్యూ చేసే విధంగా క్యారెక్టర్ డిజైన్ చేయాలి. 1 minute కో 2 minute కోసం క్యామియోస్ కి అయితే అవసరం లేదు. అదే లేడీ డెడ్ పూల్ వేరియంట్ అనుకోండి, 1 minute చూపించేసి ఆ తర్వాత అవసరం లేనట్టు మార్చేయచ్చు ఆ వేరియంట్ ని. టేలర్ స్విఫ్ట్ గారు కూడా అలాంటి చిన్న క్యామియో ఉన్న రోల్స్ ప్రిఫర్ చేస్తారనమాట, ఫుల్ లెంత్ రోల్ లేదంటే ఎక్కువసేపు కంటిన్యూ అయ్యే రోల్స్ కాకుండా. ఎనివే ఆమె అయితే మాత్రం కాస్టింగ్ లో ఎప్పుడో ఫిక్స్ అయిపోయిందిలేండి. ఆ తర్వాత డెడ్ పూల్ 2099. ఇది ఎప్పుడు అంటే ఎంసీయూ ఇన్సైడర్స్ లోని చాలా మంది అయితే మాత్రం కొన్ని డెడ్ పూల్ కి సంబంధించి అడ్వాన్స్డ్ డెడ్ పూల్ ఒక 3 క్యామియోస్ ఉంటాయంట. అలాంటివి అంటే అసలు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ కూడా చేయరు, ఈవెన్ ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అలాంటి క్యామియోస్ అనే దాంట్లోని ఈ డెడ్ పూల్ 2099 అనే దాని గురించి స్ట్రాంగ్ బజ్ రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ ఒకవేళ ఫిల్మ్ లో ఉన్న ఫైనల్ కట్ లో ఉంటుందో లేదో మనకు తెలియదు, అందుకని ఇది ఒక రూమర్ గా మాత్రమే చెప్తున్నాను అనమాట, ఫిక్స్ అయింది కాదు. స్పైడర్ మ్యాన్ 2099 లాగా ఈ డెడ్ పూల్ 2099 కూడా అడ్వాన్స్డ్ క్యారెక్టర్, కాకపోతే ఫీమేల్ వెర్షన్ అనమాట. వార్దా విల్సన్ వేడ్ విల్సన్ కూతురే. బట్ ఈ వేరియంట్ వేడ్ విల్సన్ కి తన కూతురు పుట్టిన విషయం కూడా తెలియదు. వాళ్ళిద్దరు కూడా విడిపోతారు వాళ్ళ పేరెంట్స్. సో దాని తర్వాత వాళ్ళ ఫాదర్ ని కట్టేసి వాళ్ళ మదర్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎవరు తీసుకెళ్లారు అనే దాని గురించి టార్చర్ చేస్తూ వాళ్ళ ఫాదర్ లాగా ఈమె కూడా డెడ్ పూల్ లాగా మారిపోతుంది అండ్ అండర్ వరల్డ్ క్వీన్ గా మారుతుంది. సో ఇలాంటి వేరియంట్ చూపిస్తే మాత్రం చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. ఎనీవే ఇది జస్ట్ రూమర్ మాత్రమే. ఆ తర్వాత బేబీ పూల్ వేరియంట్, ఇది ఎలాంటి రూమర్స్ కాదు, 100% ఫిక్స్ అని చెప్పేచ్చు. ఎందుకంటే మూవీ టీం నుండే ప్రమోషనల్ ఆర్ట్స్ ద్వారా ఆ హెడ్ పూల్ అండ్ డాగ్ పూల్ తో పాటు ఈ బేబీ పూల్ ని కూడా వాళ్ళు అందులోనే రివీల్ చేశారు. మొదట్లో బేబీ పూల్ ఉండొచ్చు అనే రూమర్స్ నేను విన్నప్పుడైతే మాత్రం కష్టం, ఎందుకంటే ఇప్పుడు ఫిల్మ్ లో లైవ్ యాక్షన్ గా పెట్టడం బేబీ పూల్ ని కష్టం. యానిమేటెడ్ లోనూ కామిక్స్ లోనూ అయితే ఓకే అనుకున్నాను,
బట్ మేబీ ఇప్పుడు బేబీ పూల్ ఉంటుందని వాళ్ళే క్లియర్ గా రివీల్ చేశారు కాబట్టి సో ఖచ్చితంగా యూజ్ చేయాలనుకుంటే విఎఫ్ఎక్స్ ని యూజ్ చేయొచ్చు ఒక కామెడీ యాక్షన్ గురించి. బట్ గైస్ ఫిల్మ్ లోని ఈ వేరియంట్స్ అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరిగా కనిపించే అవకాశం ఉంటుందంట. అందరూ ఒకే విధంగా స్పైడర్ మ్యాన్ టు స్పైడర్ వర్స్ లాగా కనిపించరు. అలా కనిపిస్తే మాత్రం భలే ఫన్నీగా ఉంటుంది. బట్ ఒకవేళ అయితే మాత్రం నిజంగా సర్ప్రైజింగ్ గా ఒక 4-5 మాత్రం ఒకేసారి ఒకే సీన్ లో చూపించవచ్చు లోకి టీవీ సిరీస్ లాగా. ఆ తర్వాత ఆ ప్రమోషనల్ ఆర్ట్ లోని బేబీ పూల్ అండ్ హెడ్ పూల్ అండ్ డాగ్ పూల్ తో పాటు ఇంకొక కిడ్ పూల్ ని కూడా చూపించారు. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే కిడ్ పూల్ అయితే మాత్రం ఎప్పుడో ఫిల్మ్ లో అయితే ఫిక్స్ అయిపోయాడు గైస్. ఈ డెడ్ పూల్ అండ్ వొలవరిన్ ఫిల్మ్ ని డైరెక్ట్ చేసిన షాన్ లెవీ ప్రీవియస్ గా డైరెక్ట్ చేసిన ద ఆడమ్ ప్రాజెక్ట్ ఫిల్మ్ లోని రేన్ రెనాల్డ్స్ యొక్క టీనేజ్ క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన వాకర్ స్కోబెల్ యాక్టర్ ని ఈ కిడ్ పూల్ కాస్టింగ్ లో కూడా అడిగినట్టు కూడా ఇదివరకే న్యూస్ అయితే వచ్చింది. సో ఆ డైరెక్టర్ మళ్ళీ ఛాన్స్ ఇచ్చినట్టు ఓన్లీ ఫిల్మ్ కే కాకుండా అప్కమింగ్ ఫిల్మ్స్ లో కూడా ఈ కిడ్ పూల్ ని యూజ్ చేసుకుంటే బానే ఉంటుంది కాస్టింగ్ అయితే మాత్రం. ఎనీవే కిడ్ పూల్ అయితే మాత్రం ఫిల్మ్ లో ఫిక్స్ చేసేది. బట్ ట్రైలర్స్ లోని ఈ వేరియంట్స్ ని చూపించరు. ఎందుకంటే కేవలం ఫిల్మ్ లోని చాలా చాలా తక్కువ డ్యూరేషన్ మాత్రమే వేరియంట్స్ కనిపించవచ్చు. ఏదో జస్ట్ డాగ్ పూల్ అయితే మాత్రం ట్రైలర్ లో మామూలుగా చూపించారు. ఇక ఆ తర్వాత మరొక ఇంట్రెస్టింగ్ వేరియంట్ క్యారెక్టర్ సంబంధించి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి మనకైతే సెట్ ఫోటోస్ ద్వారా కూడా లీక్ అయిపోయింది అనమాట. ఈ లాంగ్ హెయిర్ తో కనిపించబోతున్న డెడ్ పూల్ వేరియంట్ అయితే మాత్రం సామురాయ్ డెడ్ పూల్ అని చెప్పి సెపరేట్ గా మంగా సిరీస్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ సామురాయ్ డెడ్ పూల్ వలన వీళ్ళిద్దరికి కూడా ఎలాంటి థ్రెట్ ఉండదు. ఒకవేళ ఈ వేరియంట్ ని మీట్ అయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరు కూడా హెల్ప్ కోసమే సామురాయ్ డెడ్ పూల్ ని మీట్ అయి ఉండాలి. దానికి సంబంధించి కూడా మనకు డీటెయిల్స్ లీక్ అయిపోయాయి. ఇక్కడ ఒరిజినల్ డెడ్ పూల్ ప్లేస్ లోనే స్టంట్ మ్యాన్ ని పెట్టారు. ఫేస్ కి అయితే మాస్క్ పెట్టినట్టు, అతని చేతిలో అయితే మాత్రం డాగ్ పూల్ ఉంది. సో ఈ సామురాయ్ డెడ్ పూల్ గెటప్ లోని లాంగ్ హెయిర్ తోటి రేన్ రెనాల్డ్స్ చేశారనమాట. సెట్ ఫోటోస్ రీసెంట్ గానే లీక్ అయ్యాయి అనమాట. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరికి హెల్ప్ చేసే క్యారెక్టర్ లాగా మెయిన్ పోర్షన్ ఫిల్మ్ లో ఉండొచ్చు. ఆ తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ ఫిల్మ్ లోని 3 వేరియంట్స్ అయితే మాత్రం ఆడియన్స్ ఫ్యాన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు అనే దాంట్లోని స్పైడర్ మ్యాన్ లాగా ఈ డెడ్ పూల్ 2099 గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ తర్వాత ఆ అన్ఎక్స్పెక్టెడ్ వేరియంట్ అయితే మాత్రం వీనం పూల్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఇన్సైడర్స్ నుండి స్ట్రాంగ్ బజ్ అనమాట. ఈ వీనం పూల్ ప్లేస్ లోని గెలాక్టిక్ పూల్ లేదంటే స్పైడర్ పూల్ ఆ విధంగా పెట్టినా కూడా ఎవరు షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ అన్ఎక్స్పెక్టెడ్ వేరియంట్స్ అయితే కంప్లీట్ గా డెడ్ పూల్ కి రిలేటెడ్ క్యారెక్టర్స్ అయితే కాదు, వేరే అదర్ సూపర్ హీరోసే డెడ్ పూల్ వేరియంట్స్ లాగా కనిపిస్తారు అన్నట్టు మాట్లాడారు. ఈ విధంగా ఈ మల్టిపుల్ వేరియంట్స్ కి సంబంధించి స్ట్రాంగ్ సీన్స్ ఫిల్మ్ లో ఉండి ట్రైలర్స్ లో చూపించలేదంటే మాత్రం ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద సంచలనం క్రియేట్ చేయొచ్చు. ఆ తర్వాత ఈ వేరియంట్ క్యారెక్టర్ కనిపిస్తే మాత్రం సంచలనం కాదు, పెద్ద రికార్డ్స్ పెట్టే రేంజ్ పొటెన్షియల్ ఉందని క్లియర్ గా చెప్పేయచ్చు. ఎందుకంటే ఈ అన్ఎక్స్పెక్టెడ్ డెడ్ పూల్ వేరియంట్స్ లోని వొల్వరిన్ పూల్ ని కూడా చూసే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే ఫిల్మ్ లోని వొల్వరిన్ క్యారెక్టర్ కూడా ఉంది కదా, ఆ విధంగా వొల్వరిన్ కి కూడా మల్టిపుల్ వేరియంట్స్ ఉంటాయి. బట్ ఇది వేడ్ విల్సన్ వేరియంటే. ఈ వేడ్ విల్సన్ వేరియంట్ ని అడమాంటన్ స్కెల్టన్ ద్వారా ప్రోగ్రామ్ చేయబడితే వచ్చిన అవుట్పుట్ ఈ వొల్వరిన్ పూల్. వొల్వరిన్ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన చాలా వరకు సీరియస్ సీన్స్ ఉంటాయి. సడన్ గా ఇలాంటి సీన్స్ గానీ వస్తే ఆ టైంలో క్రియేట్ అయ్యే ఆ జోక్స్ గానీ ఆ డైలాగ్స్ గానీ వేరే లెవెల్లో క్రియేట్ చేయొచ్చు. బట్ మీకైతే క్లారిటీ ఇస్తున్నాను కదా, ఏదైతే ఫిక్స్ అయిపోయిందో దానికి సంబంధించి ప్రూఫ్స్ పెడుతున్నాను. ఏదైతే ప్రూఫ్స్ లేవో ఇన్సైడర్స్ నుండి వచ్చిన బజ్ రూమర్స్ అని క్లారిటీగా చెప్తున్నాను. ఇది కూడా అలాంటి రూమర్స్ మాత్రమే. ఎందుకంటే ఒకవేళ ఫిల్మ్ లో ఇలాంటి సీన్స్ ఉన్నా సరే ఫైనల్ అవుట్పుట్ లో బాగాలేదనుకోండి, అంటే అన్కన్విన్సింగ్ గా ఉన్నాయి అండ్ ప్లాట్ హోల్స్ అనిపిస్తే మాత్రం ఆ సీన్స్ ని డిలీట్ చేస్తారు. పైగా ఈ ఫిల్మ్ డ్యూరేషన్ కూడా తక్కువే ఉండొచ్చంట. ప్రెసెంట్ రూమర్స్ మాత్రమే, అఫీషియల్ డ్యూరేషన్ రాగానే దాని గురించి షార్ట్ లో అప్డేట్స్ ఇస్తాను ఈ ఫిల్మ్ కి. అంటే ఎక్కడో ఒక క్రిటిక్స్ కి ఒక షో చేశారనుకోండి, లేదంటే ఫిల్మ్ ఫెస్టివల్ లోని ఫిల్మ్ ని షోకేస్ చేసినా సరే మనకి డ్యూరేషన్ అండ్ ఫిల్మ్ రెస్పాన్స్ గురించి అప్డేట్స్ వచ్చేస్తాయి. సో మీకైతే ఈ వీడియో ద్వారా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ ఫిల్మ్ గురించి వెయిట్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ లో మారూడ్ ఫ్రెండ్స్ లో కూడా వీలైతే ఈ వీడియోని షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.